అందసత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో అవలంబించినటువంటి విధానాన్నే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. అప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పూర్తిగా శాసనసభ్యులను ఖాళీ చేయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సేమ్ పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? తెలంగాణ ఉద్యమం అడ్వాంటేజీ నాయకత్వం వచ్చినటువంటి కేసీఆర్కు ఉపయోగపడింది. తర్వాత కాంగ్రెస్ను ఆశ పెట్టి తెలంగాణ ఇస్తే మెర్జీ చేస్తని చెప్పేసి ఆశ పెట్టి తెలంగాణని తీసుకొచ్చారు. తర్వాత మూడో అంశం, గెలిచిన తర్వాత సహజంగానే ఇవాళ ఉన్నటువంటి కమర్షియల్ పాలిటిక్స్లో ఆస్తులు రక్షించుకోవటానికి ఖచ్చితంగా ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళ పార్టీలో చేరేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. చాలా రాష్ట్రాల్లో అటువంటి ట్రెండ్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అటువంటి మనం ట్రెండ్ చూసాం. తర్వాత వాళ్ళ అక్రమ ఆస్తులకు ప్రొటెక్షన్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకు కావలసినటువంటి డబ్బు జరపటం, ఇటువంటివన్నీ ఇవాళ ఏ రాజకీయ పార్టీ అతీతంగా లేదు. ఇవన్నీ ఆఫర్ చేయటంతో తేలికగా పార్టీ మారుతున్నారు. ప్రజలు కూడా పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళని పెద్దగా, గతంలో పార్టీ మారితే ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా నాగేంద్ర భాస్కర్ రావు వైపు మారితే నియోజకవర్గాల్లో పోతే వెంటబడి కొట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఇవాళ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ పెరిగింది ప్రజల్లో. తర్వాత పార్టీ మారితే కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత మారాలనుకున్నటువంటి వాళ్ళకు ఇది పెద్ద మోరల్గా ఇదేం పెద్ద ఆబ్లిగేషన్ అనిపించట్లేదు. కాబట్టి ఆయారాం గాయారాం అనేటువంటిది మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. కొనేసి ప్రభుత్వాలనే మార్చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి బీజేపీ అతీతం కాదు, మరే పార్టీలు అతీతం కాదు. అటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. తెలంగాణ విషయానికి వస్తే సహజంగానే కేసీఆర్ తనకున్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించి గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనటువంటి సభ్యుల్ని ఖాళీ చేయించారు. అలా ఖాళీ ఎలా చేయించగలిగారు అన్నప్పుడు ఈ చట్టం కూడా 1985లో తెచ్చినటువంటి చట్టం 1/3 ఎన్నికైనటువంటి సభ్యులు మారితే అది మెర్జర్ అంటారు, అది పార్టీ మారింది అనటం కాదు అని చెప్పేసి ఓ చట్టం తెచ్చారు. కానీ మళ్ళీ 2003లో 91 అమెండ్మెంట్ తీసుకొచ్చి కాదు ఎన్నికైనటువంటి శాసనసభలో 2/3 మారితే మెర్జర్ అన్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు 80 మంది 90 మంది ఉన్నప్పుడు 2/3 కూడగట్టడం కష్టం. లేదా 90 మంది ఉంటే 1/3 30 మందిని కూడగట్టడం కష్టం. కానీ గత 2 శాసనసభల్లో 26, 19 సంఖ్య ఉండటంతో కాంగ్రెస్లో 2/3 కూడగట్టడం పెద్ద కష్టం కాలేదు. 19 మంది ఉంటే దరిదాపు 13 మంది మారితే 2/3 కిందికి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్కి అడ్డం రాలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిని ఈ లొసుగుని ఆధారం చేసుకొని పరోక్షంగా కొనడం అనేవండి, ప్రత్యక్షంగా మారడం అనేవండి, మొత్తం మీద ఈ తంతు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గా నడిపింది. ఈ నడపడంతో, ఇలా నడపడంతో బీఆర్ఎస్ యొక్క కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళింది. అంటే మా వలన ఇది సాధ్యమైంది, మేము మాత్రం ఇట్లా ట్యాపిల్ చేయగలము, మేము మాత్రం ఇట్లా నడపగలము, మా ముందు ఎవరు తట్టుకోలేరు, ఇక తెలంగాణలో మాకు ఎదురే లేదన్నటువంటి సిచ్యువేషన్ మొన్న ఎన్నికల నాటికి వచ్చింది. ఇది చాలా బలుపు పోయి వాపుకొచ్చింది. ప్రజలు కూడా ఇది విధానాలలో, మాట తీరులో, కుటుంబ నియంతృత్వంలో, తర్వాత అడ్డగోలుగా వ్యవహరించడంలో, ఎవరిని గౌరవించన్నటువంటి స్థితి, ఇటువంటి స్థితి కేసీఆర్ కుటుంబం ప్రదర్శించడంతో గత 5 ఏళ్లుగా ప్రజలకు ఇదెక్కడి ప్రవర్తన, ఇదేమి నియంతృత్వం, తర్వాత ఇదెక్కడి ప్రవర్తన, తర్వాత ముఖ్యమంత్రి సెక్రటరియట్కు రాకపోవటం, లేకపోతే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవటం, తర్వాత తను చేసిందే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అనుకోవటం, ఇట్లా చాలా మనం తర్వాత చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి స్థితికి వచ్చి చివరికి ప్రజలు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళకు ఓట్లేద్దామని ఎదురు చూశారు. బండి సంజయ్ ఎదురు తిరిగితే జనం అట్రాక్ట్ అయ్యారు. కానీ అది మధ్యలోనే మారటంతో రేవంత్ రెడ్డి అటువంటి అబ్సల్యూట్ స్ట్రగుల్లోకి రావటంతో రేవంత్ రెడ్డి నమ్మారు.
దరిదాపు ఆయన 70-80 సభల్లో మాట్లాడటం రేవంత్ రెడ్డి గారే. తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా అధిష్టాన ఒత్తిడితోటి ఏకం కావటం, వీటన్నిటితోటి బీఆర్ఎస్ యొక్క దరిదాపు ఈ మధ్య పేపర్లకు వస్తున్నాయి. మన ఇండియా కూడా డెమోక్రసీ ఉండి నియంత్రణతో అనుసరిస్తున్నటువంటి దేశంగా ఈ మధ్య ఐడెంటిఫై అయింది. పూర్తిగా నియంత్రణ ఉన్నటువంటి దేశాలు వేరు, తర్వాత డెమోక్రసీ విత్ అథారిటేరియన్ గవర్నమెంట్స్ రెండో కేటగిరీ చేశారు. మన ఇండియా అలా చేరింది. ఎస్ కేంద్రం ఇవాళ డెమోక్రసీలో నియంత్రిత విధానాలు అవలంబించినట్టే తెలంగాణలో కూడా ఏదో భిన్న పార్టీలు ఉన్నాయి కానీ అసలు తిరిగే లేదు అనేటువంటి స్థితి ఎక్కడికి పోయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ దగ్గరికి పోయింది. కాబట్టి ఇటువంటి స్థితికి దిగజార్చబడినటువంటి స్థితి ఇవాళ మనం తెలంగాణ చూస్తున్నాం. ఎస్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ కాగానే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలుసు వాళ్ళు 10 ఏళ్ల సంపాదించుకున్నట్టుగా ప్రొటెక్షన్ కావాలంటే పార్టీ మారాల్సిందే. ఎస్ కాబట్టి వాళ్ళేదో ఒక్క మాట వాళ్ళేదో సిద్ధాంతాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ లో చేరుతారని నేను అనుకోను. వాళ్ళ ఆస్తుల ప్రొటెక్షన్ కొరకే చేరతారు. కాంగ్రెస్ కు హిమాచల్ లాంటి దెబ్బ తగలకుండా వీళ్ళు చేర్చుకునే అవకాశం కూడా ఉంది.